దేవేంద్ర బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. నాది కూడా సేమ్ గ్రూప్. ఆర్ యు షూర్? ఎస్ డాక్టర్. నా రక్తం కూడా అదే డాక్టర్. ఒకసారి పరీక్షించండి. మా పెద్దబాబు గారి ప్రాణాలు కాపాడండి. మా పెద్దబాబు గారి ప్రాణాలు కాపాడండి డాక్టర్. చూడండి డాక్టర్, నా రక్తం ఏంటో చూడండి. పార్వతి బ్లడ్ గ్రూప్ కూడా టెస్ట్ చేయండి డాక్టర్. నర్స్, డాక్టర్ ఈ అమ్మాయి బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేయండి. ఓకే డాక్టర్, రండి. హలో మహి, మహి, నేను నేను నీలాంబరి మాట్లాడుతున్నాను. చెప్పు నీలాంబరి. మహి, మహి, ఎలా చెప్పాలో ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అది 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 దేవా గారు అఖిల ఆంటీ దగ్గరికి వస్తున్నప్పుడు దారిలో అది దారిలో యాక్సిడెంట్ అయింది. వాట్? బ్రోకి యాక్సిడెంట్ అయిందా? బ్రోకి యాక్సిడెంట్ అయిందా? ఏమైంది మహి? డాక్టర్, డాక్టర్, నా కొడుకు ఎలా ఉంది డాక్టర్? పెద్ద బాబుకి ఏం కాలేదని చెప్పండి డాక్టర్. దేవా, దేవా ఎక్కడున్నాడు? దేవా ఎక్కడున్నాడు? తను ప్రాణాలతో పోరాడుతున్నాడు మేడం. తన తలకి దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది. తన బ్లడ్ గ్రూప్ దొరకటం చాలా కష్టమైంది. ఏమాత్రం ఆలస్యమైనా మీ అబ్బాయి ప్రాణాలతో ఉండేవాడు కాదు. సమయానికి దేవతల అమ్మాయి వచ్చి రక్తం ఇచ్చింది. దేవ ప్రాణాలు ఇంకా ఉన్నాయంటే దానికి కారణం ఆ అమ్మాయే.
నీలాంబరి దేవా ప్రాణాలు కాపాడడం కోసం ఇంత త్యాగం చేసిందా? దేవాకి ఆపరేషన్ చేయడం కోసం తన రక్తమంతా దారబోసి తను కూడా అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. నా కొడుకుని బతికించుకోవడానికి నీలాంబరి రిస్క్ చేసింది. ఇప్పుడు తనే. ఏం కాదక్కా, గుళ్ళో నుండి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను. నీలాంబరికి ఏమీ కాదు. నీ చేత్తో కుంకుమ పెట్టక్కా. ఇదిగో తీసుకో. నీలాంబరి కోమాలోకి వెళ్లకుండా చూడాలి. వాట్ బాయ్స్, హరి అప్. తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా, గగనం చిన్నబోయేనా, ఏ కాల నాగు నిన్ను కాటు వేసిన, నీ కాంతికేమి లోటులే నాయనా, ఈ పాడు రాహువు నీ కన్ను గప్పి ఎంత కీడు చేసి పోవునో. బ్రో డాడ్, చూడండి డాడ్, బ్రో ఎలా పడిపోయి ఉన్నాడు. బ్రో బ్రో బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. ఆపరేషన్ చేశాం గానీ అంత త్వరగా సెట్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేము. పేషెంట్ కండిషన్ చాలా విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అమ్మగారి కాడికి నన్ను తీసుకుపోయి పార్వతిని ప్రేమిస్తున్నానని సూహించండి పెద్దబాబు గారు. నాన్న కూడా అదే మాట చెప్తాను.